జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రంగంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభ, పలు రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే ప్రచారం నిర్వహించబోతున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్. ఎస్ భవాని, అటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో అటు రంగంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నట్టుగా అయితే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టుగా అయితే ఆల్రెడీ రాజకీయ వర్గాలు కూడా చర్చిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇందులో భాగంగా ఒక భారీ బహిరంగ సభ, పలు రోడ్ షోలో ఆయన పాల్గొంటారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా అటు 30-31 తేదీల్లో అయితే తొలి విడత రోడ్ షోలు ఉంటాయని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అటు మళ్ళీ నవంబర్ 4-5 తేదీలో కూడా రెండో విడత రోడ్ షోలు కూడా సీఎం ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్పి తెలుస్తుంది. ఇది ఈ 30-31 అదే విధంగా 4-5 తారీఖులో మాత్రం సీఎం పర్సనల్ గా వచ్చి కూడా పర్యటిస్తారు. కంప్లీట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని డివిజన్ల వారిగా కూడా తను తిరుగుతాననైతే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాలపై అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం రెండు విడతలుగా ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ లో సుమారుగా 70% సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ కేవలం మతం పేరుతో ఓట్లు అడగడం పైనే దృష్టి పెట్టిందని, అటు హైదరాబాద్ అభివృద్ధికి చేసింది ఏది లేదని చెప్పి కూడా అటు పిసిసి అధ్యక్షుడు విమర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరాభివృద్ధిలో ఎలాంటి కృషి చేయలేదని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అటు ధీమా వ్యక్తం చేశారు. అది ఏఐసిసి పెద్దలు అందరికీ గమనిస్తున్నారని, అధిష్టానం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లాగా తాము ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడమని స్పష్టం చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం వారి వ్యక్తిగతం అని చెప్పి దాంతో తమకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇదంతా కూడా అటు రాజకీయంగా గెలుపు మాది అన్నట్టుగా అయితే కాంగ్రెస్ వర్గాలు అయితే చాలా చర్చిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ క్యాబినెట్ మంత్రులు అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా విస్తృత స్థాయిలో సమావేశాలు ఆల్రెడీ నడుస్తున్నాయి. అయితే ఆల్రెడీ గత స్టార్ క్యాంపెయిన్ కి సంబంధించి కూడా అటు మినిస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అటు సీతక్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరూ రోజుల వారీగా అయితే ఆల్రెడీ తిరగడం జరిగింది. కాకపోతే ఈ 30-31 తారీఖులో 4-5 తారీఖులో మాత్రం సపరేట్ గా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళు క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగే ఛాన్స్ ఉంది. లైక్ ప్రచారంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు టీఆర్ఎస్ మాత్రం కంప్లీట్ గా ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా విస్తృత స్థాయిలో తిరుగుతున్నారు. సో కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా క్యాబినెట్ మంత్రులు అందరూ తిరుగుతారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్లే ప్లాన్ ఉన్న నేపథ్యంలోనే ఇదంతా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ భరత్.